నిజాయితీ ముఖ్యం. పామిడిపాడులో రమణయ్య చిల్లర కొట్టు వ్యాపారం. బేరానికి వచ్చిన వాళ్ళతో విసుకోకుండా నవ్వుతూ మాట్లాడతాడు. ఊళ్ళో ఎన్ని కొట్లున్నా ఒక రమణయ్య కొట్టుకే జనం ఎక్కువగా వస్తారు. కొడుకు రాజేంద్ర తండ్రికి చేదోడుగా వ్యాపారంలోకి దిగాడు. అతడికి తండ్రి తీరు నచ్చలేదు. నాన్న, మిగతా కొట్లు వాళ్ళు ఒక వస్తువు 10 రూపాయలకు అమ్ముతే నువ్వు 9 రూపాయలకే ఇస్తావు. ఇలాగైతే మనకు లాభాలు ఏముంటాయి? మన కొట్టుకు జనం బాగా వస్తున్నారు. ఇలాంటి సమయంలోనే సంపాదించుకోవాలి అన్నాడు. ఇలా అయితే మన కొట్టుకు ఎవరు రారు బాబు అన్నాడు రమణయ్య. ఎందుకు రారు? నువ్వు సరుకులు కల్తీ చేయవు, ధర పెంచవు, నిజాయితీ అని కూర్చుంటే మనమేం సంపాదిస్తాం అన్నాడు రాజేంద్ర. ఆయన కొడుకు మాటల్ని పట్టించుకోలేదు రమణయ్య. కొన్ని రోజుల తర్వాత నేను అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళొస్తాం, వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళాడు రమణయ్య. 5 నెలల తర్వాత యాత్ర పూర్తి చేసుకొని రమణయ్య వాళ్ళు వచ్చారు. కొట్లో కొడుకు ఒకటే దిగులుగా కూర్చునున్నాడు. కొట్టు దగ్గర జనాలే లేరు. కొట్లో చాలా కల్తీ సరుకులు కనిపించాయి. పట్టికలలో ధరలు ఎక్కువగా ఉన్నాయి. చూసావు కదా రాజేంద్ర, మన కొట్టుకు వచ్చేవారు కూడా ముఖం చాటేసుకొని మరో కొట్టుకు వెళుతున్నారు. అందుకే నిజాయితీ ముఖ్యం. ప్రాణం పోయినా అది తప్పకూడదు. మన లాభం మనం తీసుకుంటున్నప్పుడు మోసం చేయాల్సిన అవసరం ఏంటి అన్నాడు రమణయ్య. కొడుకు రాజేంద్ర తల వంచుకున్నాడు. నువ్వు కొద్ది రోజులు కొట్టు వైపు రావద్దు అని కొడుకుకు చెప్పాడు. రమణయ్య కొట్లో కల్లాపెట్టి ముందు కూర్చున్నాడు. నెల రోజుల్లోనే వ్యాపారం పుంజుకుంది. తప్పు తెలుసుకున్న రాజేంద్ర ఇక ఎప్పటికీ తండ్రిలాగా నీతి నిజాయితీలతో వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.